ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, చేరువచ్చిన ఉంచినందరికీ గ్రంథంలో నుండి కొన్ని విలువైన మాటలుగా మనం నిరాశ సమయంలో త్వరగా చూసుకున్నామండి. ఎందుకంటే సమయం ఎక్కువైనది కనుక త్వరగా చూసుకొని ముగించుకున్నాము. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 39వ వచనం మనం చదువుకున్నాం మరొకసారి. మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియగాక. వాయించినటువంటి భక్తుడు ఏ విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని ద్వారా మోసే ద్వారా నీతిమంతులము మనము కాలేదు, కానీ మోసే గారి ద్వారా మనము నీతిమంతులము కాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము నీతిమంతులము అవుతాము అని యొక్క లేఖన భావంగా మనకు తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి ఉన్నారు. ప్రియమైన వారు, మోసే ద్వారా అయితే మనము నీతిమంతులుగా తీర్చబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకానొక ప్రవక్తని లేక సృష్టికర్తని లేక ఆ నీతిమంతుని ఒక పరిచారకుని ఒక యథార్థవంతుని నేను పంపిస్తానని దేవుడు మాట ఇచ్చిన ప్రకారము ఒకనొక సమయం క్రీస్తును భూమికి అడుగు పెట్టేలా మన తండ్రి దేవుడు చేసి ఆయన ద్వారా మాత్రమే మనకు నీతి మంతులముగా తీర్చబడగలుగుతూ ఉన్నాం. అలాగే చూడండి, దేవుని వాక్యము మరొక మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము నుండి మనకేమి వచ్చింది? శాపము వచ్చింది. ఆ శాపం వల్ల మనకు మరణం వచ్చింది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా మనకు పాపము, శాపము, మరణం ఈ మూడు కూడా పొందుకుంటూ వచ్చినాం. అలాగే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఏమొచ్చింది? ఆయన ద్వారా మనకు పాపము, శాపము, మరణం వస్తే ఈ క్రీస్తు కడపటి ఆదామైనటువంటి రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు పాపక్షమాపణ, రక్షణ, మన పాపక్షమాపణ, రక్షణ, జీవము, మార్గము, సత్యము, జీవమైన దేవునిలో మనకు ఇవి దొరుకుతూ వచ్చినాయి. ప్రియమైన వారు, అందుకే ఇక్కడ కూడా మోసే గారి వలన మనము నీతిమంతులము అయితే కాలేకపోయినాము, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే మనము నీతిమంతులమవుతూ వచ్చాము అనే యొక్క లేఖన భాగం మనము పరిశీలిస్తున్న పిల్లలుగా మనము ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారు, చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 2 వచనాలు చదువుకుని. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు మనకు ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి కృపా మహిమకు కీర్తి కలిగినట్లు మన బ్రతుకులు ఉండాలి అని లేఖనం ప్రత్యక్షత పరుస్తూ ఉంది. ఎలా ఉండాలో మన బ్రతుకులు అంట? మన యేసుక్రీస్తు యందు ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపా మహిమకు కీర్తి కలిగినట్టు మన జీవితాలు ఉండాలి అని లేఖనము ప్రత్యక్షత పరుస్తూ ఉంది. ప్రియమైన వారులారా, అలాంటి బ్రతుకులుగా ఉంటే దేవుడు సంతోషించే దేవుడుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. ఆయనలో ఉంటే మనకు ఏమవుతుంది చూడు, ఎన్ని రకాలుగా మనకు మేలులు ఉన్నాయంటే ఈ లేఖన భాగాల్లో పరిశీలిద్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు
రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఆయనను అంగీకరించిన వారికి ఏ శిక్షా విధి లేదు. మీ యొక్క పాత రోత బ్రతుకును నేను నెత్తికి కూడా చేసుకోను, నేను గుర్తుకు చేసుకోను. ఎందుకు చేసుకున్నంటే మీ పాప భారము నా మీద వేసుకున్నాను. ఇంకా మీరు పవిత్రులు, మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, యథార్థవంతులు. ఎలా సాధ్యమంటే నా పరిశుద్ధ రక్తము మీ శాపము పాపము నేను వేసుకున్నాను, నేను తీసుకున్నాను. అందుకే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారి కలువరి శిలువలో ఒక అమూల్యమైనటువంటి మాట లేక సంఘటన ద్వారా మనము ఒక విషయం గుర్తించవచ్చును. ప్రియమైన వారి వల్ల ఆయన చనిపోతూ సమాప్తమైనది అని చనిపోతూ, తండ్రి నా ఆత్మను నీకు చెప్పుకొంచున్నాను, అంతకు ముందు కన్నమాట, నా ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నాను అన్న మాట అని అంతకు ముందు మాటగా ఆయన ఏమన్నాడంటే, తండ్రి ఏలా నా చేయి విడిచితివి అంటాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నటువంటి మాట, తండ్రి ఏలా నా చేయి విడిచితివి అంటాడు. ఆడ చేయి ఎందుకు విడిచినాడంటే తండ్రి దేవుడు చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభు వారు చాలా విషయాల దగ్గర ఆయన ఏం చెప్పినాడంటే, ఆయన తండ్రి నేను సమానులము, నన్ను చూస్తే అంటే సమానులమని ప్రభు చెప్పలేదు, కానీ అలా అర్థం వచ్చే లేఖనాలు మనం చూస్తాం. ఆయనైతే నాకన్నా తండ్రి గొప్పవాడని చెప్పినాడు, కానీ లేఖన భాగాలు సమానునిగా చూపిస్తూ వచ్చినాయి. ఎందుకు ఆయన అలా చెప్పగలుగుతూ వచ్చినంటే, చూడండి, తండ్రిని చూపించు అని శిష్యులు అడిగినప్పుడు అప్పుడు ప్రభు అన్నమాట, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదా, తండ్రి నేను ఏకమై ఉన్నాము, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అనే మాట మనము గ్రంథంలో గుర్తించగలము. అలాగే ప్రభు వారు మరొక మాట కూడా ఆయన చెప్తూ వచ్చినారు. ఆయన మరొక మాట ఏం చెప్పినాడంటే, నేను ఎప్పుడు ఒక్కరిగా ఫీల్ అవ్వలేదు, అంటే ఒక్కరిగా నేను ఎప్పుడు ఆలోచన లేదు, ఎప్పుడు తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు నాకు తండ్రి తోడుగానే నాతోనే ఉన్నాడు అని చెప్తూ వచ్చినాడు. నేను తండ్రి ఒకటై ఉన్నామన్నాడు. ఇవన్నీ కూడా వారు హత్తుకొని ఉండే, ఒకటిగా ఉండే ఆ యొక్క సందర్భాలు మనం లేఖనాల్లో ప్రభువే చెప్పగా మనం విన్నాం. కానీ కలువరి శిలువలో ఆ చనిపోయే ముందు ఆయన తండ్రి ఏలా లాభాల సమర్థ అని ఆ యొక్క మాటలు పలుకుతూ ఆయన నన్ను ఏలా చేయి విడిచితివి అంటాడు. అంటే ఆడ ఏమైనాడంటే ప్రభు తండ్రి చేయి ఎందుకు విడిచినాడంటే, ప్రియమైన దేవుని వారలారా, మన పాపము శాపము ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోక పాప భారమంతా, ఈ లోక పాపాన్నంతా, ఈ లోక శాపం, మనుషుల మీద ఉన్నటువంటి శాపమంతా, పాపమంతా, మనం చేసిన ప్రతి క్రియల ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన పాప భారమంతా, శాపమంతా ఆయన మీదికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడే, నీతిమంతుడే, యథార్థవంతుడే, దైవ కుమారుడే, దైవ లక్షణం కలిగినటువంటి కుమారుడే. కానీ మన శాప పాపము ఆయన మీద వేసుకున్నప్పుడు తండ్రి దేవుడు ఎవరైతే పాపముతో శాపంతో ఉంటే ఆయన వారిలో సహవాసం చేయలేడని దేవుడు చెప్పినాడు. కానీ ఇది దేవుని ప్రణాళిక, ప్రత్యక్షత, దేవుని ప్రణాళిక. అనగా ఆయన ముందుగా ఆయన అనుకున్నటువంటి ఆలోచనలో ఒకటి ఇది. కుమారుడు ఈ లోక పాపమంతా ఆయన మీద వేసుకొని ఆయన చనిపోవాలి. ఎప్పుడు ఏకంగా ఇద్దరు కనబడుతున్నా ఒక్కటిగా ఉన్న తండ్రి దేవుడు అక్కడ చేయి విడిచినట్టుగా ఎందుకు చేయి విడిచినాడంటే, మన పాపము
మన శాపము ఆయన మీద మోపబడింది, ఆయన మీద పడింది. అప్పుడు చెయ్యి తండ్రి దేవుడు వదిలేశాడు. అంటే తన సొంత కుమారుడు సైతం పాపముతో ఉంటే ఆయన చెయ్యి విడిచే దేవుడుగా మనం గుర్తించగలమా? నా చెయ్యి ఎందుకు విడిచినావు అన్నప్పుడు అది దాని అర్థం. ప్రియమైన వారు, ఆయన పాపంతో ఉంటే తన సొంత కుమారుడైన, తనలోని భాగమైన ఆయన చేయి విడిచే పరిశుద్ధ దేవుడుగా మనము గుర్తించగలము. ఆ యొక్క శిలువ ఘట్టంలో జరిగినటువంటి ఒక సత్యం. ప్రియమైన వారు, అంటే పాపముతో ఉంటే తన సొంత కుమారుడినైనా ఆయన చేయి వదలగలిగినటువంటి భేదము లేకుండా కపటము లేని మహారాజుగా మన తండ్రి దేవుడు అక్కడ కనపడతాడు. ప్రియమైన వారు, కనుక అట్టి పాపంతో ఉన్నటువంటి అప్పుడు ఆయన చెయ్యి వదిలి ఆయన మరణమైనాడు. ఆయన దేవుని కుమారుడు కనుక ఏ తప్పు చేయలేదు, కనుక ఏ నేరం చేయలేదు, ఏ చూపుతోనైనా మాటతోనైనా నడవడికతో ఏది చేయనప్పటికీ అనవసరంగా ఆయన ఈ లోక కళ్యాణ నిమిత్తము లోక మనుషులందరి మంచి కోరినటువంటి దేవుడు ఆయన మీద వేసుకున్న పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు చేయి వదిలాడు. పాపిని దేవుడు క్షమిస్తాడు, కానీ పాపముతో ఉంటే ఆయన క్షమించడు. పాపిని క్షమిస్తాడు, ఎప్పుడు పాపంతో ఉంటే క్షమించడు. ఆయన చివరికి తన కుమారుడినైనా చూడండి, అందుకు చేయి వదిలినాడు. దేవుని కుమారుడు కనుక, ఏ తప్పు చేయలేదు కనుక, నీతిమంతుడు కనుక, పరిశుద్ధుడు కనుక, తనలోని భాగము కనుక ఆయన లేఖనాలు చెప్పినట్లు తిరిగి 3వ దినాన మహావిషుడుగా, లోకాన్ని చేయించిన ధీరుడుగా, వీరుడుగా, మరణపు ముళ్ళు విరిచినటువంటి మహాశక్తివంతమైనటువంటి ప్రభువుగా ఆయన తిరిగి లేచినాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనము ఆయనలో ఉంటే ఏమవుతుందంట? క్రీస్తు యేసు. అందుకే ఈ లోకంలో మనం కూడా బంగారు వలె ఉండాలి, అగ్ని చేత కుటుంబం వేయబడినటువంటి బంగారు వలె ఉండాలని దేవుడు వాక్యంతో చెప్పినాడు. అంటే ఎంతగా నీవు నలగొట్టబడతావో, ఎంతగా దేవుని కోసం నీవు మనం చూస్తాం గ్రంథంలో ఆయన శిష్యులు కావచ్చు, హతసాక్షులైనారు. వీళ్ళందరూ కూడా హతసాక్షులయ్యి ఆ యొక్క రక్తంలో విపరీతమైనటువంటి వేడిలో బంగారు తట్టుకునేటట్టుగా వీళ్ళు అలా శిక్షల నుండి, శ్రమల నుండి తట్టుకునేటువంటి వారు. ఎంత కాలితే అంత బంగారు మెరుస్తుంది అన్నట్టుగా వారి జీవితాలను సమర్పించారు. చంద్రం వేసే అభ్యర్థులు చూడండి, వాళ్ళు ఆ విపరీతమైన వేడిలో ఇస్తే వాళ్ళ క్రియలు అలాంటి పరిశుద్ధమైనటివి కనుక సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారే దూతగా 4వ వ్యక్తిగా వారి మధ్యలో తిరుగుతూ అంత వేడిలో కూడా వాళ్ళు కాలకుండా ఉన్నారంటే ఆ పరిశుద్ధాత్మ అగ్నిదేవుడు, ఆ దేవుడు మనకు లేఖనం ఏం చెప్తుంది? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్నిదేవుడు అంటే మళ్ళీ వేరే ఆలోచనలోకి పోకూడదు. అగ్నిదేవుడు అంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని అయిన దేవుడు అగ్గిలో తెస్తే కాల్తాడా? అలాగా శద్రక అబేద్నెగోలు వీరు అక్కడ పడినప్పుడు వారు చర్మము కాలిన వాసన రాలేదు, అలాగే వాళ్ళు కాలిపోలేదు. రాజు చూసి ఇంత గొప్ప కార్యం చూసి ఆయన కూడా ఇంత నీతి గల దేవుడు అని ఆయన ఒప్పుకున్నట్టుగా మనం లేఖనంలో చూస్తాం. ప్రియమైన వారు, కనుక ఇదనమాట. ఇలాగా మనకు ఏ శిక్ష అంతా కూడా ఆయన కలవరి శిలువలో పడినట్టుగా ఆయన ఎందుంటే మనకు ఏ శిక్ష లేదు. ఆ శిక్షలని మన యేసుక్రీస్తు ప్రభు వారి అనుభవించి పాపపు ఆ జీవితాన్ని అక్కడ ఆయన మనకు ఆ యొక్క శిలువ మరణం ద్వారా మనము బయట వేయగలుగుతూ వచ్చాడు. మనము సచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన జీవం కలిగిన దేవుడు జీవంలోకి దాటింపజేసినాడు. ప్రియమైన వారు, చూడండి మరొక లేఖనం మనము చూస్తాము. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9-10 ఒక మాట మనం పరిశీలిద్దామండి. 2వ అధ్యాయము కొలస్సీ
9-10 చూస్తాం. ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుతున్నది. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణతగా దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో అయ్యా నివసించిందంటే యేసు క్రీస్తులో నివసించింది. కనుకనే ఆయన దేవుని కుమారుడు, కనుకనే ఆయన మరణమైన తిరిగి లేవగలిగిన శక్తిని పొందుకున్నాడు. ఆయన మరణం అవుటకు, మరణాన్ని తిరిగి మళ్ళీ తీసుకున్నటకు అధికారం కలిగిన ఏకైక పరిశుద్ధ దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే స్వయంగా కూడా చెప్పడం మనం లేఖనంలో చూస్తాం ప్రియమైన వాళ్ళ. కనుక సర్వ పరిపూర్ణత మన క్రీస్తులోనే నివసిస్తున్నది. కనుక అట్టి దైవత్వము యొక్క లక్షణములు సర్వ పరిపూర్ణత క్రీస్తులో మనం చూస్తాం. అందుకే ఆయనకున్న మనసు, ఆయనకున్నలాగా మనసు మనకున్న ఎంత మంచిది అని భక్తులు పాటలు కూడా చక్కగా రాయగలుగుతూ వచ్చినారు. చూడండి, మరొక ఆలోచన మనం, దేవుని ఆలోచన మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక త్వరగానే ముగించుకుందాము. 2వ అధ్యాయము 1వ వచనం చూస్తామండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసుతో ఉంటే మనము బలం కలిగి ఉంటాం. క్రీస్తు యేసులో ఉంటే ప్రతి ఈలోక సంబంధమైన ప్రతి పాపపు చర్య, పాపపు క్రియ మనము గద్దించబడుతూ దాని నుండి దూరం అవుతాం, గద్దించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత, లేక పాప క్షమాపణతో మారు మనసు కలిగి బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి చిన్న చిన్న పొరపాటు చేసిన, చిన్న చిన్న నోరు అదుపు తప్పిన, నోరు జారిన, ఈ కాళ్ళు చేతులతో, ఈ కంటితో, ఈ దేహంతో ఏ చిన్న తప్పులు చేసినా మనం గర్తిస్తుంటాం. ఇది తప్పురా, ఇది తప్పు, ఇది నీవు అంగీకరించిన క్రీస్తుకు విరోధం అని మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు ప్రియమైన వారు, గర్దిస్తూ ఉంటాడు ప్రియమైన వారు. కనుక అలాంటి బుద్ధి, గద్దింపు మనకు క్రీస్తులోనే దొరుకుతాయి. కనుక నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఆయన కృపచేతనే నీవు బలవంతుడవు కమ్ము. ఆయన కృపచేతనే మనము బలవంతుడము కావాలని లేఖనము బయలుపరుస్తుంది ప్రియమైన దేవుని వారు. జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానము దేవుని సమాధానము. జ్ఞానమునకు మించినదంట దేవుని సమాధానం. చూడ మాట మనం ఫిలిప్పీ 4:7 మాట చదువుకున్నాం. ఫిలిప్పీ 4:7 చూడండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. జ్ఞానమునకు మించిన సమాధానము క్రీస్తులో మనకు దొరుకుతుంది ప్రియమైన వారు. అది క్రీస్తులోనే దొరుకుతుంది. జ్ఞానమునకు మించిన సమాధానం అంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిలో చాలా ఉన్నతమైన కోటాను కోట్ల మంచి లక్షణములు మనం ఒక క్రీస్తులోనే, ఆ పవిత్రునిలోనే, ఆ పరిశుద్ధత కలిగిన యేసయ్యలోనే మనము చూడగలం. ఇంకెవరిలో మనము చూడగలం. కనుక ఆయన మనకు గురువు, ఆయన మనకు రాజు, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు నాన్న, ఆత్మలను కన్నటువంటి నాన్న. ఆయన ఏ లోక సంబంధమైన నాయన పనికిమాలలో కావచ్చు, కానీ ఏ లోక సంబంధమైన నాయన కొంచెమే ఇవ్వగలడు, కానీ పరలోక సంబంధమైన సమస్తమును కలుగజేసిన ఆ తండ్రి ఏ లోక సంబంధమైన తండ్రుల కంటే ఇంకా హెచ్చైన జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు. మన అందరి కోసమే, ప్రజలందరి కోసమే తన ముద్దు కుమారుణ్ణి బలి ఇచ్చాడు ఆయన. ఇంత గొప్ప ప్రభువు మనకు పరమందు ఉన్నాడు ప్రియమైన వారు. కనుక మనకు పాపం వలన, చూడండి ఇందాక మనం చదువుకున్న, పాపం వలన మనకు మరణం వస్తుంది, క్రీస్తు వలన మనకు నిత్య జీవం. ఆదాము నుండి మరణం వచ్చింది, క్రీస్తు వలన మనకు అదే మరణాన్ని జయించి జీవంలోకి వెళ్తూ ఉన్నాం ప్రియమైన. అది క్రీస్తు కెపాసిటీ, ఆయన పవర్, ఆయన శక్తి,
అంత విలువ కలిగినటువంటి పరిశుద్ధుడు ప్రియమైన దేవుని సంఘం. అలాగే చూడండి, ఒకప్పుడైతే మనం దూరంగా ఉన్నాము, క్రీస్తు ద్వారా మనము దగ్గర బంధువులం అయిపోయినాము ఈ క్రీస్తు రక్తం ద్వారా. చూడండి, ఈ మాట ఎఫెసీ 2:13 మనం చూస్తాం. ఎఫెసీ 2వ అధ్యాయము 13 చదువుదాం. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. ఏ దాని వల్ల మనం దేవునికి దగ్గరమైనమంట చెప్పండి? ఆయన రక్తము వలన. అంత పరిశుద్ధత కలిగిన రక్తం. ఆ రక్తానికి మన పాపం అంటించుకున్నాడు ప్రభు. మన పాపం అంటించుకున్న ఆ పుణ్యానికి, మన పాపం అంటించుకున్న నేరానికి తండ్రి దేవుడే కుమారుడైనటువంటి క్రీస్తును తన ముద్దు కుమారుని చేయవలసిన పరిస్థితి కల్వరి శిలువలో మనం చూస్తాం. ఎంత ముద్దు కుమారుడు, నా మాట వినే నా కుమారుడు. నిజంగా దేవునికి తన సొంత కుమారుడు యేసుక్రీస్తు కుమారుని కన్నా ముఖ్యము ప్రేమ ఎవరికంటే మనుషులను ప్రేమించినాడు. ఆయనలాగా తయారు చేసుకున్న, ఆయన పోలికలో తయారు చేసుకున్న, ఆయనే తయారు చేసిన మనుషులను అంతలా ప్రేమించిన, తన కుమారుణ్ణి చంపుకున్నంతగా ప్రేమించినాడు మనుషులను. అందుకే ఎంత పాపం చేసినా క్షమాపణ కోసం మనకు యేసయ్యనిచ్చినాడు. పాపాన్ని తీసివేయుటకు యేసయ్యనిచ్చినాడు. ఇంత కృప కలిగిన దేవుడు ఎక్కడ వెతికినా దొరకడు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఆయన రక్తము ద్వారా మనము ఆయనకు సొంత బిడ్డలమైపోయినాం ప్రియమైన వారు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. ఆయన రక్తముతో మనము దేవునికి దగ్గర అవుతున్నాం ప్రియమైన వారు. అంత నిష్కలంకమైన రక్తము యేసు రక్తము, అంత పవిత్రత కలిగిన రక్తం అది. అందుకే ఇంత లోకమును, ప్రతి ఒక్కరి పాపాన్ని ఆ రక్తము మోయగలుగుతూ వచ్చింది. ఆ రక్తము అనుభవించగలుగుతుంది. మన పాప శాపమంతా ఆయన మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, ఆయన మీదకి వేసుకున్నాడు, లాక్కొని వేసుకున్నాడు. అందుకు ప్రభు వచ్చింది. నేను నీతిమంతుని పిలువరాలేదు, పాపముతో పడిపోయిన ఈ వీరిని రక్షించుటకు వచ్చాను. ఏదైతే నశించిపోయిందో దానినే వెతికి రక్షించుటకు క్రీస్తు యేసును నరుడు భూమికి అడుగు పెట్టినాడు. ఏది నశించిపోయింది? న్యాయము, నీతి, సత్యము, ధర్మము ఇవి నశించిపోతే వాటిని నిలబెట్టుటకు క్రీస్తు యేసు ప్రభు భూమికి అడుగు పెట్టినాడు ప్రియమైన వారిగా. అలాగే దేవుడు ఇంకా ఏ కారణం చేత మనకు ఈ భూమి మీదకి చూడండి వచ్చినాడు. ఇంకొక మాట మనం ఎఫెసీ 2:6 కూడా ఒక మాట చూస్తాం. ఎఫెసీ 2:6 మరొక మాట పరిశీలిద్దాం ప్రియమైన దేవుని వారలారా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తము, ఆయన కృపా మహదైశ్వర్యము, ఆయన ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యము. కృప 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 ప్రియమైన వారల ఇది ఎంత ఎలా ఇవ్వగలుగుతూ వచ్చినాడంట, ఏ విధంగా ఇవ్వగలుగుతూ వచ్చినట్ట? ఆయన ఉపకారి అయినటువంటి దేవుడు. ఆయన కృప వల్ల మనకు పరలోక రాజ్యంలో మహాదైశ్వర్యము ఇవ్వబోతున్నాడు. రాబో యుగములలో కనపరచు నిమిత్తం, రాబో యుగములలో మనకు ఆ ప్రత్యక్షత ఇవ్వడం నిమిత్తము ఈ కృప మనకు ఉచితముగా ఉపకారి అయిన యేసయ్య మనకు ఇవ్వగలుగుతూ వచ్చినాడు ప్రియమైన దేవుని వారల. మనము 24లో చూడు ఒక మాట మనం ముగించుకుందాము. రోమిలకు రాసినటువంటి పత్రిక 3:24 చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, క్రీస్తు యేసునందలి కృపచేతనే మనం రక్షింపబడ్డాం. ఆయన ఇచ్చినటువంటి కృప, దయ, కనుకరము, ప్రేమ, జాలి, వీటి ద్వారా మనము బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. చనిపోయినను బ్రతికి జీవంలోకి వెళ్తూ ఉన్నాం క్రీస్తు కృప వల్ల ప్రియమైన వారు. ఆ కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా
ఆయన విడిపించుట ద్వారా, మన పాపాన్ని ఆయన నెత్తిన వేసుకొని ఆయన భుజాల మీద వేసుకుంట ద్వారా, ఆ విడిపించుట ద్వారా ఉచితంగా అంట మనము నీతిమంతుల అని తీర్చబడుతున్నారు. ఆ కృప ఉచితంగా ఇచ్చి, ఆ కృప ఉచితంగా ఇచ్చిన ద్వారా మనము నీతిమంతులముగా పిలువబడుతున్నాం, తీర్చబడుతున్నాం. చివరిగా ఒక మాట చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 10వ వచనం చూడండి, ముగించుకున్నాం. చివరి మాట 5:10. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. ఏ విధంగా మనము రక్షింపబడుతున్నాం? మరణంతో సమాధాన పరచబడిన వారమై. చూడండి ప్రియమైన దేవుని వారలారా, శత్రువులైన మనము, దేవునికి శత్రువులు అయినటువంటి మనము ఆయన కుమారుని ద్వారా మరణం ద్వారా, ఆ కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారిగా ఉంటున్నాం. ఆయన మరణం ద్వారా మనకు మంచి జరిగింది, రక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది, విమోచింపబడ్డాం, విడిపింపబడ్డాం, ఈ పాపపు కట్ల బంధాలన్నీ విడిపించబడ్డాం. ఆయన ఆ కలువరి శిలువలో ఆ ఘట్టం ద్వారా, ఆ క్రియల ద్వారా, ఆయన హింసింపబడిన ద్వారా, ఆ పరిశుద్ధ రక్తం కార్చుట ద్వారా. అందుకే ప్రభు ఆ తండ్రి అన్నాడు, ఆయనను కలువరి శిలువలో నలుగగొట్టుట ఇష్టమాయను అని వ్రాయబడింది. ప్రభువును నలగొడుతుంటే, రక్తం కారేతొట్టు కొడుతుంటే, గుచ్చుతూ ఉంటే, మునకు తల కిరీటం పెడుతుంటే, ప్రక్కపు బల్లెపూడి పొడుస్తుంటే, పిడి బుద్ధులు గుచ్చుతుంటే, ముప్ప మీద ఉమ్మి వేస్తూ ఉంటే, కాళ్ళు చేతులతో తన్నుతూ ఉంటే, కొరడా దెబ్బలు 1-40 కొడుతూ ఉంటే, ఆ యొక్క వీపంతా కూడా చీల్చినప్పుడల్లా రక్తము ముక్కలు నిలబడి రక్తమంతా కాల్చు ఉంటే, ఆయన ఆ విధంగా నలగొడుతుంటే తండ్రి దేవుడు అన్న మాట ఏంటి అంటే, ఆయన నలగొట్టుట, కుమారుని నలగొట్టుట తండ్రికి ఇష్టం అంట. ఎందుకు ఇష్టం? ఈ లోకంలో ప్రతి పాపిని రక్షించుకున్నటకు, తన ముద్దు కుమారుని చంపుకున్నటకు ఇష్టపడినటువంటి మహాపరిశుద్ధుడైన, అమరత్వంలో చాలా దూరంలో ఉన్నటువంటి దేవుని ప్రేమ చూడండి. ఎంత ప్రేమైన వారు. కుమారుడి ప్రేమ, తండ్రి ప్రేమ, పరిశుద్ధ ఆత్మదేవుని శక్తి వ్యక్తులుగా ముగ్గురుగా కనపడినప్పటికీ ఏకైక దేవుడు మన తండ్రి దేవుడు, పరిశుద్ధాత్ముడు, కుమారుడైనటువంటి కృప కలిగిన దేవుడు. ప్రియమైన వారు, చాలా నమ్మకమైన, శక్తివంతమైన పరిశుద్ధుడు. అట్టి దేవుని కృప ద్వారా మనకు మంచి బ్రతుకు దేవుడు పరలోక రాజ్యంలో ఇవ్వగలుగుతూ వస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అట్టి ధన్యత ప్రతి ఒక్కరూ పొందాలని తన ముద్దు కుమారుణ్ణి ఆయన కలువరి శిలువలో మరణం చేసినాడు. నలగొడుతుంటే ఆయనకు ఇష్టమైనది. ఎవరిని బట్టి నలగొడుతుంటే ఆయనకు ఇష్టమైనది? ప్రజలు, ప్రతి మనిషి నా దగ్గర పవిత్రులుగా ఉండాలి. ఎవరిని బట్టి ఆ పవిత్రత కలిగి పరలోక రాజ్యంలో ఉండాలంటే క్రీస్తును బట్టి నడుచుకోండి. అలాంటి పవిత్రత కలిగి బ్రతకండి. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మిమ్మల్ని రక్షించాను. అలాగా మీరు బ్రతికి నా సన్నిధిలో తల ఎత్తుకొని బ్రతకాలి మీరు అని చెప్పినటువంటి తండ్రి దేవుడు. ప్రియమైన వాళ్ళు, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన తలలో వచ్చిన తండ్రి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, స్తోత్రాలు.